అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నయవంచన. బాగ్దాదు నగర పరిసరాల్లోని ఒక గ్రామంలో ఎండవేళ కొందరు చెట్టు నీడన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరకు ఒక నడివయసు వాడు వచ్చాడు. వాడా గ్రామస్తుడు కాదు. బాగా దుమ్ము కొట్టుకొని ఉన్న అతడి దుస్తులు వట్టినే అటూ ఇటూ తలాడిస్తూ వాడు నడుస్తున్న తీరు చూస్తే ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు. వాడు చెట్టు కింద ఉన్న వాళ్లను సమీపించి అందరి ముఖాలకేసి ఓసారి పరీక్షగా చూసి, సుఖాన్ని అంటిపెట్టుకునే దుఃఖం ఉంటుంది, విజయం వెన్నంటే అపజయం నడుస్తుంది అన్నాడు. గ్రామస్తులు వాణ్ణి నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి అని అడిగారు. నా జీవితానుభవం ద్వారా గ్రహించిన సత్యాన్ని మీకు చెప్పాను. ఆ అనుభవం ఏమిటో వినండి అంటూ వాడు ఇలా చెప్పసాగాడు. వాడు నగర ద్వారాల్లో ఒకదానికి కాపలాభటుడు. ఒకనాటి వెన్నెల రాత్రి వాడు ద్వారానికి చేరగిలబడి కునికిపాట్లు పడుతూ ఉండగా ఒక మృదువైన హస్తం వాడి భుజాన్ని తాకింది. వాడు చప్పున కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక అందమైన స్త్రీ చిరునవ్వు నవ్వుతూ వాడికి కనిపించింది. కాపలాభటుడు ఆమెను, ఎవరు నువ్వు? ఇంత రాత్రివేళ ఇక్కడ నీకేం పని అని అడిగాడు. ఆ స్త్రీ వెంటనే జవాబు చెప్పకుండా భటుడి చేతిలో కొన్ని వెండి నాణేలు పెడుతూ మరొకసారి చిరునవ్వు నవ్వింది. నేను లంచగొండిని కాదు అన్నాడు కాపలాభటుడు. ఇది లంచం కాదు. లంచం అంటే ఒక చెడ్డ పనిలో సాయపడేందుకు ఇచ్చే డబ్బు. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు ఒక మంచి పనిలో నువ్వు నాకు సాయపడేందుకు అన్నదా స్త్రీ. ఏమిటంత మంచి పని అని అడిగాడు కాపలాదారుడు. విడిపోయిన ఇద్దరు మిత్రురాళ్లను తిరిగి కలపడం మంచి పని అనిపించుకోదా? నగర కాజీ కుమార్తె నేను మిత్రురాళ్లం. అయితే కాజీ ఎందువల్లనో మేమిద్దరం ఒకరినొకరు చూసుకోవడానికి ఇష్టపడటం లేదు. కాజీ కూతురు బెంగపడి ఉంది. ఈ రాత్రి కాజీ ఇంట గడిపేందుకు నువ్వు సాయపడాలి అన్నదా స్త్రీ. అదెలా సాధ్యం అన్నాడు భటుడు. నువ్వు పూనుకుంటే ఇదేం కష్టం కాదు అంటూ కాపలాభటుడికి ఏం చెయ్యాలో ఆ స్త్రీ చెప్పింది. కాపలాభటుడు ఆ స్త్రీని వెంటబెట్టుకుని కాజీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. కాజీ తలుపు తెరవగానే వాడు, అయ్యా, ఈవిడది మరొక పట్టణం. ఇక్కడ ఒక బంధువు ఇంటికని బయలుదేరింది. అతడి నివాసం చిరునామా పోగొట్టుకుంది. మీ ఇంటి వీధి వాకిలి పక్కనున్న అరుగు దగ్గర దుఃఖిస్తూ ఉండగా చూశాను. ఈమె తండ్రిని నేనెరుగుదును. చాలా మర్యాదస్తుల కుటుంబం. ఈమె ఒంటి మీద బంగారు నగలున్నాయి. రాత్రివేళ వీధిలో ఉండటం క్షేమం కాదు. ఈ రాత్రికి ఈమెకు మీ ఇంట్లో పడుకునేందుకు చోటివ్వడం ధర్మంగా ఉంటుంది అన్నాడు. కాజీ న్యాయకర్త కనుక కాపలాభటుడు చెప్పిన దానికి కాదనలేక ఆ స్త్రీని ఇంట్లోకి రానిచ్చాడు. ఆ రాత్రి తన పని ముగియగానే కాపలాభటుడు ఇంటికి వెళ్ళాడు. అయితే మరుక్షణం మరికొందరు భటులు వచ్చి ఇంటి తలుపు గట్టిగా బాదారు. కాపలాభటుడు కోపంగా తలుపు తీసి సంగతడిగితే ఆ వచ్చిన వాళ్ళు వాణ్ణి తక్షణం కొత్వాలు దగ్గరకు రమ్మని తొందర పెట్టారు. వాడు తోటివాళ్లతో కలిసి కొత్వాలు దగ్గరకు పోయాడు. అక్కడ కొత్వాలుతో పాటు కాజీ కూడా ఉన్నాడు. కాజీ వాణ్ణి చూస్తూనే కళ్ళెర్ర చేసి, ఒరే దుష్టుడా, నీ దొంగ స్నేహితురాలెక్కడా అని అడిగాడు గద్దిస్తూ. కాపలావాడు ఆ ప్రశ్న వింటూనే మొదట ఆశ్చర్యపోయాడు. తరువాత వాడికి తెలిసిందేమంటే, రాత్రి వాడు కాజీ ఇంట ఆశ్రయం ఇప్పించిన స్త్రీ కాజీ ఇంట గల బంగారంతో పాటు అతడు దాచుకున్న డబ్బు కూడా దొంగిలించి పారిపోయింది. ఒరే తోడు దొంగ, నీకు చావు తప్పదు అంటూ కాజీ పెద్దగా అరిచాడు. కాపలావాడు వణికిపోతూ, అయ్యా, చట్టం ప్రకారం అపరాధికి తాను
నిరపరాధినని రుజువు చేసుకునేందుకు గాను, లేక జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కానీ 3 రోజుల గడువు ఉంటుంది కదా, ఆ 3 రోజుల గడువు నాకు దయచేయించండి అని కోరాడు. ఇందుకు కొత్వాలుతో పాటు కాజీ కూడా ఒప్పుకున్నాడు. కాపలావాడు 2 రోజుల పాటు ఆ స్త్రీ కోసం నగర వీధులన్నీ తిరిగాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. వాడికి ఇక చావు తప్పదన్న భయం పట్టుకుంది. అయితే 3వ నాడు ఒకానొక ఇంటి కిటికీలో నుంచి వాడికి ఆ స్త్రీ ముఖం కనిపించింది. ఆమె వాణ్ణి చూస్తూనే చిరునవ్వు నవ్వి రమ్మన్నట్లు చేయి ఊపింది. కాపలావాడు పరిగెత్తుతూ పోయి, ఆహా దొరికావా దొంగ అంటూ పళ్ళు కొరికాడు. ఆమె ఏమాత్రమూ భయపడక, నేను దొరకడం కాదు, ఎలా అయితేనేం, నేను నిన్ను పట్టుకున్నాను అన్నది పెద్దగా నవ్వుతూ. నీ కారణంగా నేనెన్ని కష్టాల పాలయ్యాను అన్నాడు కాపలావాడు. నీ వల్ల నాకేమన్నా తక్కువ కష్టాలు వచ్చాయనుకున్నావా అంటూ ఆమె ప్రశ్నించింది. నా వల్ల నీకు కష్టాలా, ఏమిటవి అని అడిగాడు కాపలావాడు. ఆమె 1-2 క్షణాలు చిరునవ్వు నవ్వుతూ ఊరుకొని, తరువాత నువ్వెంత అమాయకుడివి, నేను కిటికీలో నుంచి వీధికేసి ఎందుకు చూస్తున్నాననుకున్నావు, ఏదో ఒకనాడు నువ్వీ వీధి వెంట వస్తావని నాకు తెలుసు అన్నది. అర్థం లేని పేలాపన మాను. నా సాయంతో కాజీ ఇంట చేరి ఆయన ఇల్లంతా దోచావు. నీకు నాతో ఇంకేం పని అని అడిగాడు కాపలావాడు. కాజీ అన్యాయంగా ఆర్జించిన ధనాన్నంతా దొంగిలించిన మాట నిజమే. ఆ పని ఎందుకు చేశాననుకుంటున్నావు? మనం ఇద్దరం పెళ్లి చేసుకొని ఆ ధనంతో హాయిగా బతకవచ్చునన్న ఆశతో. ఇదిగో చూడు అంటూ ఆమె అక్కడ ఉన్న ఒక బీరువా తెరిచింది. దానిలో బంగారు నగలతో పాటు చాలా ధనం కూడా ఉంది. కాపలావాడు కళ్ళింత చేసుకొని ఆ ధనం కేసి చూస్తూ, అంతా బాగానే ఉంది, కానీ ప్రస్తుతం నేను చిక్కుల్లో ఉన్నాను. కాజీ ఇంట జరిగిన దొంగతనంలో నీతో పాటు నాకు పాలున్నదని నా మీద నేరం మోపారు అన్నాడు. అంతే కదా, భయపడకు. కాజీయే నేరస్తుడని రుజువు చేసే పథకం ఒకటుంది అంటూ ఆమె కాపలాభటుడికి ఏమి చెయ్యాలో చెప్పింది. అది విన్న కాపలావాడు ఆమె కూడా కాసేపు నవ్వుకున్నారు. కాపలావాడు అక్కడి నుంచి బయలుదేరి కొత్వాలు దగ్గరకు పోయి, అయ్యా, ఆ స్త్రీ ఇంకా కాజీ ఇంట్లోనే ఉన్నదని నా నమ్మకం. కొన్ని ఆరాలు తీశాక ఈ నమ్మకం కలిగింది. కాజీ ఇంట ఆమె ఎక్కడున్నదో నేను వెతికి చూస్తాను అన్నాడు. కొత్వాలు కాపలావాడు కలిసి కాజీ ఇంటికి వెళ్ళారు. సంగతి విన్న కాజీకి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది. అయినా ఇల్లంతా వెతికి చూసేందుకు ఒప్పుకున్నాడు. కాపలావాడు ఇంటి గదులన్నీ వెతుకుతూ ఒక గదిలోని కొయ్యపెట్టెల వెనక్కు తొంగి చూస్తూ కాజీని, అయ్యా, ఆ స్త్రీ ధరించిన దుస్తుల రంగు చెప్పగలరా అని అడిగాడు. పసుపచ్చ దుస్తులు, అలా అనే నాకు గుర్తు అన్నాడు కాజీ. ఆ వెంటనే కాపలావాడు ఒక పెట్టె వెనుక నుంచి స్త్రీలు ధరించే దుస్తును ఒకదాన్ని బయటకు లాగాడు. దాని రంగు పసుపచ్చ, అక్కడక్కడ నెత్తురు మరకలున్నాయి. అది చూస్తూనే కాజీ కొత్వాలు నివ్వెరపోయారు. 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. కొత్వాలు గట్టిగా గొంతు సవరించుకొని కాజీని, ఆ స్త్రీని మీరెందుకు చంపారు అని అడిగాడు. చంపడమా? ఆవిడ్ని నేను చంపాననా మీరనేది అంటూ కాజీ కుప్పలా కూలిపోయాడు. కొత్వాలుకు అతడి మీద జాలి కలిగింది. ఆయన కాజీని ఓదారుస్తూ, భయపడకండి, ఈ హత్య మీ ఇంట్లో వాళ్ళు మరెవరైనా చేసి ఉంటారు. సరే, మీ పట్ల కొంత ఉదారంగా ఉండదలిచాను. మీకెలాంటి చిక్కులు రావు. ఈ జరిగిందంతా మరిచిపోదాం అని కాపలాభటుడితో, ఎవళ్లతోనూ ఈ సంగతి చెప్పకు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. అయ్యా,
తమ ఆజ్ఞ శిరసావహిస్తాను అన్నాడు కాపలావాడు లోలోపల ఎంతో తృప్తిగా. తరువాత వాడు కొత్వాలుతో పాటు కాజీ ఇంటిలో నుంచి బయటకు వచ్చి మహదానందపడిపోతూ ఆ స్త్రీ ఉన్న ఇంటికేసి బయలుదేరాడు. వాడికి ఆ స్త్రీ తెలివితేటలు, చాకచక్యం అద్భుతమనిపించాయి. ఆమె కాజీ ఇల్లంతా నిలువుదోపిడీ చెయ్యటమే కాక అక్కడ తాను హత్య చేయబడినట్లు రుజువులు కూడా వదిలింది. కాపలావాడు ఆ స్త్రీ ఉన్న ఇంటికి పోయి చూడగా తలుపుకు తాళం బిగించి ఉంది. వాడు ఆమె కోసం చాలాసేపు ఎదురు చూసి చూసి విసుగు పుట్టి పక్క ఇళ్ల వాళ్లను ఈ ఇంటి యజమానురాలు ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. ఆమె ఇంటి యజమానురాలా? నయం, ఆ ఇల్లు కొంతకాలంగా పాడుపెట్టి ఉంది. అయితే ఒక ఆవిడ గత 3-4 రోజులుగా ఆ ఇంట చేరిన మాట నిజం. ఆవిడ ఇవాళ ఇల్లు వదిలిపోవడం చూశాము అన్నారు పొరుగువాళ్ళు. ఇది జరిగినప్పటి నుంచి కాపలావాడు మతిచెడిన వాడిలా అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. వాడు తన కథ చెప్పి చెట్టు నీడన కూర్చున్న గ్రామస్తులను ఆ నయవంచకురాలికి కాజీ ఇల్లు దోచుకునేందుకు సాయపడ్డాను. గౌరవంగా బ్రతికే కాజీ పరువు ప్రతిష్టలు నా వల్ల పూర్తిగా దెబ్బతినిపోయాయి. దీనికంతకు కారణం నా దురాశ, బుద్ధిహీనత. ఇలాంటి నేను మామూలు మనిషి మాదిరిగా ప్రవర్తించటం ఎలా సాధ్యం? మీరే చెప్పండి అని అడిగాడు. గ్రామస్తులకు వాడి మీద ఎక్కడలేని జాలి కలిగింది. వాళ్ళు వాణ్ణి తమతో పాటు చెట్టు నీడలో కూర్చోవలసిందిగా ఆహ్వానించారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.